శకుని సుభద్రను దుర్యోధనుడికిచ్చి వివాహం చేయాలని పన్నాగం ఫలించలేదు. శకుని, దుర్యోధనుని మద్దతుతో, బలరాముడిని దుర్యోధనుడికి సుభద్రతో వివాహం జరిపిస్తానని వాగ్దానం చేయగా, కృష్ణుడు, అర్జునుడు మరియు సుభద్ర మరియు అర్జునుడు పారిపోయి వివాహం చేసుకోవాలని పథకం వేశారు. బలరాముడు వారి కలయికను కనుగొన్నప్పుడు, అతను మొదట్లో కోపం తెచ్చుకున్నాడు. అయితే కృష్ణుడు జోక్యం చేసుకుని సుభద్ర మరియు అర్జునుడు ప్రేమలో ఉన్నారని వివరించిన తర్వాత అతను దానిని అంగీకరించాడు. ఇక్కడ మరింత వివరణాత్మక విచ్ఛిన్నం ఉంది. 1. శకుని ప్రణాళిక. శకుని, యాదవ వంశంతో, బలరామ కుటుంబం, పొత్తు యొక్క వ్యూహాత్మక ప్రయోజనాన్ని గుర్తించి, సుభద్రను వివాహం చేసుకోవాలని దుర్యోధనుడిని ప్రోత్సహించాడు. 2. బలరాముని వాగ్దానం. దుర్యోధనుడు